అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సామాన్ మీడియా. త్రింశత్నార్ చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు చింతగూడ అనే గ్రామానికి వచ్చినాము. ఇక్కడ విద్య పైన అవగాహన కల్పిస్తూ మత్తు పదార్థాలకు ఏ విధంగా దూరం ఉండాలని చెప్తూ అదేవిధంగా ఈ గ్రామంలో ఏం సమస్య ఉందో ఈరోజు మన సామాన్ మీడియా ద్వారా తెలుసుకుందాం. ఈరోజు చింతగూడ గ్రామంలో విద్యార్థులకు ఈ విద్య పైన అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. అయితే ఈ గ్రామాన్ని పరిశీలించినప్పుడు చాలామంది ఇక్కడ ఇంటర్తో డ్రాప్అవుట్స్ అయినటువంటి విద్యార్థులు కనబడ్డారు. అయితే వారికి సరైనటువంటి అవగాహన లేకపోవడము, పైగా కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ అడ్మిషన్స్ తీసుకొని అక్కడ ఉండకపోవడము, దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఈ విద్య వల్ల లాభాలు ఉన్నాయనేది అవగాహన లేకపోవడం వల్ల ఈ డ్రాప్అవుట్స్ అయ్యామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మేము డిగ్రీ కంప్లీట్ సార్. డిగ్రీ కంప్లీట్. ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? డిగ్రీ కంప్లీట్ ఒక ఇద్దరం ఉండే, ఒక సిస్టర్ది పెళ్ళి అయింది రీసెంట్గానే, చించోలికి ఇచ్చాము. అండ్ నేను ఒక్కని ఉన్నాను. అండ్ చాలా మంది కూడా చదువుతున్నారు. ఇప్పుడు ఆ బుజ్జి పాప మనకు ఇంటర్ కంప్లీట్ అయింది, ప్రస్తుతం మనకు ఇప్పుడు డిగ్రీ చేయబోతుంది. చాలా మంది ఇంటర్ కూడా చదువుతున్నారు. ఇప్పుడు మనకు ఇక్కడ ఎంతమంది పిల్లలు విద్యార్థులు ఈ గ్రామంలో మొత్తం చదువుకోవడం అక్షరాస్యత అనేది ఎంతమంది వరకు ఉంది? అక్షరాస్యత దాదాపు ఉంటారు సార్, చాలా మంది చదువుతున్నారు. కాకపోతే కొంతమంది డ్రాప్ అవుట్లో ఉన్నారు. ఏ తరగతుల నుంచి డ్రాప్ అవుట్స్ అవుతున్నారు? ఇంటర్మీడియట్స్ 10th వరకు మ్యాక్సిమం అందరు పోతున్నారు. ఒక ఇంటర్ విషయానికి వస్తే కొంతమందిలో కూడా ఒక 5-6 మెంబర్స్ అనే వాళ్ళు డ్రాప్ అవుట్ చేసేసి ఉన్నారు ఇంటికాడనే. ఈ ఊర్లో 10వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? రీసెంట్గా అయితే మనకు ఇప్పుడు మన 2026లో ఒక క్యాండిడేట్ 10th పాస్ అయ్యారు, ఆల్రెడీ రాశారు, 10th క్లియర్ అయింది. అండ్ 10th క్వాలిఫై అయిన వాళ్ళ 10th చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, 10th కానీ లేదా ఇంటర్తో ఆపేసినటువంటి విద్యార్థులు ఎంతమంది వరకు ఉండొచ్చు? ఉంటారు మినిమం మనకు ఇంటర్ 10th అయిన తర్వాత ఇంటర్ అడ్మిషన్తో అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్ రాసేసి దాదాపుగా మనకు స్టక్ అయిన వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ అయితే ఉంటారు దాదాపుగా. 5-6 మెంబర్స్. కొంతమంది ఉండే గర్ల్స్ ఉండే, కాకపోతే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసేసి వేరే ఇతర గ్రామాలకు పంపించినాం కాబట్టి సో వాళ్ళు వేరే గ్రామానికి అయితే వెళ్ళారు. ఇది ఈ ఇంటర్తోనే ఆపేయడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రధాన కారణాలు వచ్చేసి సరైన అవగాహన, అలాగే ఇటు మనకు పండగలు కానివ్వండి ప్రతి దానికి ఎక్కువ అడిక్ట్ అండ్ వెళ్ళకపోవడమే, సరైన అవగాహన లేకపోవడం ఒకటి. అవగాహన లేకపోవడం అనేది ఇప్పుడు మనకి ఎన్నో సోషల్ మీడియాల ద్వారా కానీ లెక్చరర్స్ చెప్పడం ద్వారా కానీ అవగాహన రావచ్చు, కానీ ప్రధానంగా వాళ్ళకు చదవాలనే ఆసక్తి కలగాల. మరి అది కాకపోతే మన స్టూడెంట్ విషయానికి వస్తే స్టూడెంట్ అనేవాడు కంపల్సరీ సార్ మేము చదవాలి అనేసి వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క సొంత తెలివితేటలతోటి వాళ్ళకు అనిపిస్తే వాళ్ళు వెళ్తే మేబీ బెటర్ ఉంటుంది. సో చాలామంది పేరెంట్స్ ప్రోత్సహిస్తున్నారు వెళ్ళమని, కాకపోతే వీళ్ళకు ఇంట్రెస్ట్ లేక అట్లనే ఆపేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళకు చదువు పైన అవగాహన లేకపోవడం వల్ల ఆసక్తి లేదన్నట్టు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే వెళ్తున్నారు, అడ్మిషన్లు అవుతున్నారు, కాకపోతే అడ్మిషన్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదైనా ఒక 2 సబ్జెక్టులు పోయినాయి అనుకోండి, ఫస్ట్ టైం ఒకసారి ఫీజు కట్టేస్తారు. ఫీజు కట్టిన తర్వాత ఏమవుతుందంటే రాస్తారా, ఒకసారి ఫీజు కట్టిన తర్వాత రాసిన తర్వాత ఒకవేళ కనుక ఫెయిల్ వచ్చింది అనుకోండి, తర్వాత ఇటే ఆగిపోవడం, తర్వాత పేరెంట్స్ పంపిస్తే ఒకసారి వెళ్ళడం, వస్తారు, ఆ తర్వాత అటు మనకు సప్లీస్ ఎప్పుడు అవుతున్నాయి, మనకు డేట్స్ ఎప్పుడు ఉంటున్నాయి, అవి సరైన సమాచారం ఇప్పుడు మనకు కాలేజ్కి వెళ్తే సరైన సమాచారం వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ క్లాస్కి వెళ్తే ఎప్పుడు సప్లీ అనేది ఉంటుంది అండ్ ఏ డేట్లకు మనకు ఏ డేట్స్ వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు రిజల్ట్స్ ఉంటాయి అనేది మనం రెగ్యులర్ వెళ్తే అర్థమవుతుంది. సో మన వాళ్ళు కొంచెం డ్రాప్అవుట్ అయ్యి ఆ కాలేజ్కి వెళ్ళి వచ్చి ఇటే ఉండడం చేత సో అందువల్ల మీరు భవిష్యత్తులో ఇంకేమన్నా ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నారా? డిగ్రీ కానీ ఇంకా పీజీ కానీ ఇక్కడే ఆపేసి మరి ఇంటర్తోనే ఆగిపోదాం అనుకుంటున్నారా? దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారా? లేకపోతే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉట్నూరు కానీ కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ జిల్లాలలో కానీ ఎక్కడ చదువుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ సంస్థలనే చదువుకుందాం అనుకుంటున్నారా? ప్రైవేట్ సంస్థలు చదువుకుందాం అనుకుంటున్నారా? ప్రైవేట్లోనా? ఎందుకంటే ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయా ప్రైవేట్లో చదువుకోవడానికి? ఎందుకనంటే మీకు గవర్నమెంట్ అన్ని వసతులు కల్పిస్తున్నది, హాస్టల్ ఉంటుంది, జాబ్ మేళాలు కానీ లేదా మీకు పీజీ ఎంట్రన్స్ కోచింగ్. ఇప్పుడు డిగ్రీ కాలేజీలో మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజీలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాయిన్ అయితే మీకు ఫ్రీగా పీజీ ఎంట్రన్స్ కోచింగ్ ఇస్తారు. దానివల్ల మీకు ఏంటంటే
కాకతీయ యూనివర్సిటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీలు కానీ ఓయూ క్యాంపస్లు కానీ ఆయా పెద్ద పెద్ద యూనివర్సిటీలలో మీకు సీట్లు వస్తాయి. అక్కడ చదువుకుంటే మీ భవిష్యత్తు మారిపోతుంది. కాంపిటీషన్ బయట ఎట్లా కాంపిటీషన్ ఉన్నదో ఆ కాంపిటీషన్ తగ్గట్టుగా మీరు రెడీ అవుతారు అన్నట్టు. అంటే ఈ ఏరియాలలో ఉండి మీరు కాలేజీకి వెళ్ళకుండా అంటే హాస్టల్స్కి వెళ్ళకుండా ఇక్కడే ఉంటే సరైనటువంటి విద్యా అవగాహన కలగదు. అవును సార్. इंटर आता पजे बंद किया लासी कारणम बतल मनता इंटर आता पजे बंद कीवाल कारणम मतलित के पेकिन सार कीवाल अके चोकोड मनतांग बहान मनतांग अविक नग फोन मनो बरोबर अदेन सोडसी इंटर आसी डिग्री आइलेनु कष्टम जरसी कष्टम इते तान रोपन वायवाल सनवाल पेकिन तरवाल वोयवाल परेशान मनंता ये अविक नव मंदन इते के दूसरा जागुंडे चोकोड सेले वदो कॉलेज नग सार की ते चोकोड मनता बहन मनता पास आंता आयो अदे परिशांते बाने आते कांता गिरबती डिग्री आते के अंदका इंगे करीवाल बंद इत्ता पर इब्बंदी पेकिन लास इब्बंदी पड़सीने बतल बाना अंता इंजरे तचिकुनी बंद की वाले बंद कीसी रोन तचिंगे बोने से मारमें की वाले बारी हान की सर मंत्री इंजरिते के बाहन इंजरिते के इंटर आता पजे मिरटे ఊరుకున్ గాలి आता मी बच्चा इंजरी पे मेरे वेसर मंत्री बार इंजरी के डिग्री ने केवल से इंजर वेसर तेके इंटर आते के पेकिंग बरोबर इद मजर से ले मल्ला मम्मटे सोप्ती मत अपने साड़ा तक बरोबर माको करे मासेर से ले अदेन लासी मम्मटू तान लासी गवर्नमेंट गिर सूडांत बती अचरवे लाया पार इंजरे मा बरोबर आयो इंजरेन पेकिन अगटाल इंटर डिग्री ताल बंद किसको मारमें कीवाल मनता बती दूसरो बते चोकोड करिसिको नौकरी कीनु इत कीनु अत कीनु आगे यनालते संदेर से ले मावा पेकी बारी जरते मीकुन पेकिन पोरो मीकुन भरोसा मनता बती पेकिन नेटूर कांडीर चोकोड सेले दूसरो संगति चोकोड सेले तान चौपति के संजी बेग्गा खराब अंतंगो इंजर मीकुन बेरे वसर मनता हां तान लाजी मावा ये पेडी उठनोरे मत्ता 3 साल का अगन डिग्री फाइनल आता डिग्री फाइनल आसी के मम्मटे केजने के बोनंगे फोन को आंता बोनंगे फोन मम्मटे केंस्ता लबड़ वड़को आता फोन केंस्ते के माक चोकटनाई वड़ सेर मंदरबती माक करे मावे के आता मारिंद्रे बूर तोड़ वर्क से मायना तोड़ वड़कवा आदि इंजर माक करे मा से अरे चोकट से ले इंजर मम्मटे भगत और कांडिन माक सिकुन मरमिंग केवल तक आसेर मनता इंजर के पेड़ी पेड़ी आई कांडी आई दूसरो लिंगम इंजर के पेड़ी कांडी तोड़ वड़कवा कांडी पेड़ी तोड़ वड़कवा इंजर मिरटू हिन विचार की सर मनती बती हान विचार गलत मनते की बार इंजर के सुड़ा मिरट वेडी ले आंदी नाकुन मिकुन सॉन्ग वेल आए बती इन ननगिर इनके वीर दूसरो तो सार्क तोड़ो दूसरो बाइक तोड़ो वातन उंडे ऊर माव जातुर सेलूर ऊर बती सेलूर बती नाकुन हिन माऊर गिरे हानि सोची कितना मुरेन सोडी आंतनी निम सुनवी ती मावा बान मानता है के मावा पेकिन चोकोटलंगे मानता मा बुद्धि तंगे बती मा बुद्धि ता पेकिन खराब कीवा दूसरो मानता दूसरो मायने ली हां अदेन लासी मम्मा बती पेकिंग कोन विचार वेहना के मावा खाता सोडांती की बगा सोडांती जैनूर सोडा इंद्रवेली सोडा ओटनूर सोडा नि बगा सोडा मा कोय पेकिन कोय वेल कोन बचले खराब कीसी मानते अदेन नन वर्क शेर मानतोन सूड शेर गिर मानतोन मिमन गिर सूड शेर मानती अदे वेरेते मम्मो मम्मट वेले नमसी पेकिन सुटकियम रणदिया दूसरो नाट सोते गिर अरे बान मानता इंजर माक विचार मनांता अदेन लासी पेकिन वेरसी అవుట్ నగ సార్ కేలే ఇంకే కొన్ని పేకి హైదరాబాద్ సొంది కాండేర్కొని పీసి దూసరో కొన్ని తుంగసేర్ మంతా హైదరాబాద్ మంతా ఇంకే మాగా వాతా చుట్టాకు మావన్ చుట్టాకు నా పేకి హైదరాబాద్ సొంది ఇదే బత మేలా ఇంతేర్ జాబ్ మేలా తक సొంది అక్కన్ తుంది తుంగతా మావ గిర్ పేడి సొంది వాపస్ కైస్తాం వాపస్ కైసి మర్మికి ఇసరిన్ కీతో దాబా రోజ్ కాతా ಹಿಂಗೆ ಸಾಡ ಉಂಡೆ ಕಾಲೇಜ್ ನಡುಮ್ ಬಂದ್ ಕೀತಿರು ಮಂದ ಅಂತೀರಿ ಹಿನ್ ಯೂತ್ ಕಾಂಡಿರ್ ಸೆಲೆ ಊರ್ ಬತೈ काम गिर मनो ऊर एजुकेशन गिर बंद आता ऊर बतल कींतेरो पान पड़ा पूडिंग कलूनवल मतुनवल बतल तेरी हिन कींते बारिंदर ते दब मत के ऊर कुन खेती ना काम पायो इके साड़ा गिर बंद से मनता बतल मनंता ऊर कुन कान लासी पिसरासी बतल तेरी कीसर मनंते डी तंग मिरटे प्रोत्साहन की तब मनंते मिरट बहन कींती तान को साड़ा करी वल्लू कांडीर बतली के बोर साड़ा करी से इनके पदवी तरगति आतोर ते और 12वीं तरगति आनल वेरी सूडांतोर सूडते के बतल की इंते साड़ा डुम्मा पाते करन मुन जोका बाबू वेरू सांतोर बोसी वाटांतोर वाटने के करीवाल बरोर करियांतोरे करियर बरोर हान हक्केन डुम्मा पासेर मंदांतोर ये वन बोर सूडना परेशान अंता
ఉండే బత్తలు తెరి సమస్య మంతం నాటే ಬತ್ತಲು ಏನ್ ಜರಿತೆ ಮೇಡಮ್ ಮಾಕು ನಿನ್ಕೆ ಒಂದೇ ಬೋರಿಂಗ್ ಮಂತ ಇದು ಬೋರಿಂಗ್ ಬಸ್ಕೆ ವಾಡ್ತಾರೆ ಇದು 4 ರೂಪಾಯಿಸನೇಕೆ వేరు మామూలు గిర్ మొత్తారు వేరు గిర్ సర్పంచ్ అస్కే ఐలాండ్ మొత్తారు అస్కెడై బోరింగ్ అందు అదుంది బోరింగ్ మాకుంత అక్షర్ మంత కాబట్టి మాకు బోరింగ్ నా ఏత ఉంది మాకు మాత్రం ఇబ్బంది అంత తే మాకు యో అదుంది బస్కెడలై నరక 3 బజే తెచ్చి బైక్ లైన్ పే అంత ఏత్ సాటి మాకు బతలితే కుంది ఏత్ లాసితేకే మళ్ళీ ఉంది బోర్ వాటర్ సేకున్ ఉండే జరంగి చుడు ట్యాంకర్కి దొరికితే చొకట అంతే వాళ్ళు మాకున్నది అదే నాట్రప్పు ఉంది బోరింగ్ అంతా తాను లాసి మీ నాటగిరి 2 ముందు బోర్ కూర్చోలేతే బోరింగ్ వాటర్ ఇంజర్ మీరు కోరింజన్కి మంత్రి ఇంజరి తప్పు ఆచార్య మాకు బతలితే ఏ తైవెళ్ళేమంత పర్బులం